Hi, hello, welcome back to my channel. This is Sujata. Please watch my videos, like, share and subscribe my channel. Stand-up comedy with episode 2. కొంతమంది ఫోన్ ఎట్లా మాట్లాడతారంటే తెలిసిన నెంబర్లు అయితే ఒక విధంగా మాట్లాడతారు, కొత్త నెంబర్లు వస్తే ఒక విధంగా మాట్లాడతారు. అదే తెలిసిన నెంబర్స్ వచ్చినాయి అనుకో, హలో యువతలు నేను మాట్లాడేది, అవతల ఎవరు, ఏందే నువ్వా, ఫోన్ చేసింది నేను ఇంకా ఎవరో అనుకున్నాను, ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఏందే ఈ మధ్య మర్చిపోయావే, ఫోన్ కూడా చేయట్లేదే అంటారు. అది కొత్త నెంబర్ వచ్చిందనుకో ఎట్లా మాట్లాడతారంటే, హలో హూ ఈజ్ స్పీకింగ్, దిస్ ఈజ్ సుజాత, వై ఆర్ యూ కాలింగ్ టు మీ అని ఇంగ్లీష్లో మాట్లాడతారు. అంటే తెలిసిన వాళ్ళతో ఒక విధంగా మాట్లాడతారు, కొత్త వాళ్ళతో ఒక విధంగా మాట్లాడతారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే జనరేషను, అంతకుముందు 500 ఇచ్చైనా సరే మంచి జీన్స్ కొనుక్కుంటారు. ఏదన్నా బొక్కబడినా కానీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా 500 తీసుకున్నావు, మరి ఇట్లా బొక్కబడిన ప్యాంట్ ఇచ్చావేంది, చినిగిపోయింది ఇచ్చావేంది అసలుకి, అది దాన్ని గొడవ వేసుకుంటారు. ఇప్పుడేంది 5,000 పెట్టైనా సరే టాన్ జీన్సే కావాలంటున్నారు. ఎన్ని బొక్కలుంటే అంత ఫ్యాషను. అప్పుడు చినిగిపోయింది వేసుకుంటేనేమో నామూషి, ఇప్పుడు చినిగిపోయింది వేసుకుంటేనేమో నామూషి. చినిగిపోయింది వేసుకుంటే అప్పుడు నామూషి, ఇప్పుడు చినగకుండా వేసుకుంటే ఇది నామూషి. స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారంటే, టీచరు ఒక స్టూడెంట్ని అడుగుతాడు, ఏరా మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందిరా అంటే, ఏమో సార్ అప్పుడు నేను పుట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది, నన్ను అడుగుతారు. సరేరా నువ్వు పుట్టినప్పుడు తర్వాత క్వశ్చన్ అడుగుతాను, మనకి కరోనా ఎప్పుడు వచ్చిందిరా, ఏమో సార్ కరోనా అప్పుడు లాక్డౌన్ పెట్టి సెలవులు ఇచ్చారు సార్ అందరికీ, ఏ టైంలో వచ్చిందో ఎప్పుడు వచ్చిందో నాకెలా తెలిసిద్ది సార్ అంట. ఇంకొకడు ఉంటాడు, ఏందిరా స్కూల్కి రావట్లేదు నువ్వు ఈ మధ్య అంటే, సార్ మిరపకాయల పోతే 500 ఇస్తున్నారు సార్, మా అమ్మ 400 తీసుకొని నాకు 100 రూపాయలు ఇచ్చిద్ది సార్ కొనుక్కోవడానికి, బడికొస్తే ఏముంటుంది సార్ 100 రూపాయలు కూడా రావుగా, అందుకే మిరపకాయలకు పోతున్నారు సార్. ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, అమావాస్య పౌర్ణానికి ఒకసారి వస్తాడు, స్కూల్లో టీచర్ వస్తున్నాడా రావట్లేదా, లెసన్స్ సరిగా చెప్తున్నాడా లేదా, మనకి ఎగ్జామ్స్ అప్పుడు స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తాడు చూడండి, అట్లాగొచ్చి సార్ క్లాసులు చెప్తున్నాడా లేదా, పిల్లలు వస్తున్నారా లేదా అన్నట్టుగా చెక్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీషో ఉంది కదండి, ప్రతిదీ ఫోన్లో వచ్చిన కానుంచి ప్రతి ఒక్కటి మీషోలోనే బుక్ చేస్తున్నారండి. పిన్నీస్ నుంచి రబ్బర్ బ్యాండ్ దాకా అన్నీ మీషోనే. నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి, 10 డ్రెస్సులు చూస్తారు, 5 సెలెక్ట్ చేసుకుంటారు, ఆ రెండిట్లో రెండు ఓకే చెప్తారు, ఒకటి బుక్ చేస్తారు. ఒకటి రావడానికి వారం పట్టిద్ది కదా డెలివరీ వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. డెలివరీ వచ్చిన తర్వాత చూస్తారు, ఏంది ఈ డ్రెస్ కలర్కి నా కలర్కి అసలు మ్యాచ్ అవ్వదు అనుకుంటే ఎందుకు అని మళ్ళీ వెంటనే రిటర్న్ పెడతారండి. ఫోన్లో ఉంటుంది కదా కలరు సైజు అన్నీ ఉంటాయి కదా, అప్పుడే చూసుకోవచ్చు కదా, అట్లా కాదు, వారం రోజులు చెక్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టి తర్వాత వెంటనే రిటర్న్ పెడతారండి. అది రావడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, వారం రోజులు పట్టిద్ది. నువ్వు ఈ వారం రోజులు అంతా ఏం చేస్తావు, డ్రెస్ బుక్ చేస్తా, వచ్చిన వెంటనే మళ్ళీ రిటర్న్ పెడతావు. అంటే డ్రెస్ బుక్ చేసి రిటర్న్ పెట్టడానికి వారం రోజులు పట్టిద్ది నీకు టైము, క్యాన్సిల్ చేయడానికి. ఇట్లా ఉంటారండి కొంతమంది. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఏమి ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు, HW ఇస్తారు. సెలవులు ఇచ్చినా సరే హోంవర్క్ ఇస్తారండి. సెలవులు ఇచ్చినా కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ఉండరు. ఇంటికి సెలవులు ఇచ్చినా కానీ హోంవర్క్ ఇస్తారు. ఇప్పుడేంది కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. చిన్నప్పుడేమో HW, ఇప్పుడేమో HU, ఏం మారలేదండి. చిన్నప్పుడేమో ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలి, ఇప్పుడేమో ఇంట్లోనే వర్క్ చేయాలి, అది ఏం లేదు, HA 2 ప్లేస్లు మారినాయి అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.